స్వామి అంటే స్వామి ఈరోజు నీ యొక్క అనుగ్రహంతో నీ యొక్క వ్రతం చేస్తున్నాను. ఈ యొక్క వ్రతానికి అనుగ్రహం చేయి స్వామి అని ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే మనం చేస్తున్న కార్యం సిద్ధి కావాలంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి. భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే ఏ కార్యం కూడా సిద్ధి కాదు అని తెలుసుకొని మనం భగవంతుని యొక్క ప్రార్థన చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి స్వామి అంటే భక్తి పెట్టాలి. స్వామి వ్రతము చేసేటప్పుడు స్వామి పూజ చేసేటప్పుడు మనకు కావలసింది ఈ భక్తి చేస్తేనే స్వామి భక్తి లేకుండా మనం కోటి పుష్పార్చన, లక్ష పుష్పార్చన, ఎన్ని దీపాలు పెట్టినా కూడా స్వామి సంతుష్టపడడు. భక్తి లేకపోతే భక్తితో ఒక్క పుష్పార్చన చేసినా కూడా ఆరోగ్యం చేస్తారంటే ఇదంతా కూడా భక్తియే కారణము అని రెండోది చెప్పాను. మూడవది ఏమిటంటే నమ్మకం. భగవంతుని పట్ల నమ్మకం ఉండాలి. భగవంతుడు ఉన్నాడు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు? ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు. అందులో మనం ఉండాలి. ఈరోజు సత్యనారాయణ స్వామి పూజ చేస్తున్నాం ఫ్రెండ్స్. మా మమ్మీ భగవంతుడు ఒక్కసారి మనం లేదు అని ఊహిస్తే మనం బతకడానికి సాధ్యం కాదు అని తెలుసుకోవాలి. ఈ మూడు యొక్క సూక్ష్మ ధర్మాలను ఎవరైతే తెలుసుకుంటారో ఆ ధర్మం చేసి తెలిసిన వాళ్ళకు స్వామి తప్పక అనుగ్రహం చేస్తాము అని చెప్పాను. స్వామి సూక్ష్మ ధర్మాలు వ్రతం చేసి ఆచరణలు చెప్పావు. సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఏ విధంగా చేస్తారు, సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఏ విధంగా ఆచరిస్తే ఏ బల వస్తాయి అని చెప్పమని ప్రార్థించగా ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని మంగళకర స్నానం చేసుకొని ఆ తర్వాత ఆవు పేడ తోలికి